వెల్కమ్ టు మా న్యూస్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని మల్లేపల్లి ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆర్ఓ నాగిని, ఏఆర్ఓ సుబ్బారెడ్డిలు ఎన్నికలను పర్యవేక్షించారు. దంతాలపల్లి మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ పాల్గొన్నారు. దాట్ల గ్రామంలో సుమారు 500 మందికి పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ను ఎంపీటీసీ కుమ్మినేని సతీష్ కోరక, దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ బిరిశెట్టిగూడెం, పెద్ద ముప్పారం, బాల్యతండ, సింగితండ నాయకులు ఇళ్ల కోసం ముందు పట్టారు. వారికి ఇచ్చామని, కానీ మీ దాట్ల గ్రామానికి 2018 ఎన్నికలకు ముందే మొదటి విడతలోనే 50 ఇండ్లు ఇచ్చామని 2 సంవత్సరాలు ఎదురు చూసినాం, ఎవరూ ముందుకు రాలేదన్నారు. నేను చెప్పినట్టుగా బీర్సెట్ కూడా వాళ్ళు ముందు పడ్డారు. ఆ ఊళ్ళో ఎన్ని ఇండ్లు ఇచ్చినావా? 80 ఇండ్లు అర్జనవాడ బీసీలకు ఇచ్చిన, బాల్యతండ ఇచ్చిన, సింగితండ ఇచ్చిన, అన్ని కలిపితే 150 పైన ఇచ్చారు. ఉదాహరణ చెప్తాను అంటే దూరంగా 170 దాకా ఇచ్చారు. ఒక్క ఊరే. సరే వాళ్ళు కట్టుకోవాలనుకున్నారు, వాళ్ళు కాంట్రాక్టర్ పట్టుకొచ్చారు, చేసిన ఒక పైన. అదేవిధంగా పెద్ద ముప్పారంలో కూడా వాళ్ళు 170 ఇచ్చారు ఇప్పటికీ. మీకు ఉదాహరణకు చెప్తాను. ఎందుకంటే ఎవరు ముందు పడి ఇంట్రెస్ట్గా కాంట్రాక్టర్ పట్టుకొచ్చి కట్టుకోవడానికి ముందు ఉంటారు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఇప్పుడు అదంతా నాకు తెలియదు. వేమలపల్లి కూడా నేను ఎంపీపీ కదా, నా ఊరు కదా, ఇస్తాను, జాగ ఉంది అక్కడ, బాగాలేదు, సైట్ ఉంది, ఇస్తానని చెప్పిన. కాంట్రాక్టర్ పట్టుకోరమ్మన్నా వాళ్ళ అంతా నేను మాట్లాడదలుచుకోండి, వస్తే వాళ్ళకు కూడా ఇస్తాను. ఇంకా తెలంగాణ అడుగుతారు, కట్టెటోడు వస్తే ఇస్తాను కూడా చెప్పిన. కాబట్టి ఇప్పటికైనా దాంట్లో ఉంది. అడిగారు 50 ఏళ్ళు ఇచ్చిన, ఎన్నికల ముందే ఇచ్చిన అభిప్రాయం. కానీ 2 సంవత్సరాలు చూసిన, అడిగినోడు లేడు, కట్టినోడు లేడు, ముందు పట్టోడు లేడు. క్యాన్సిల్ చేసి వేరే కాడ అడిగిన కాడ ఇచ్చాను. నారాయణపేట జిల్లా మరికల్, ధన్వాడ మండలాల పరిధిలో గల గోటూరు, కొండ్రోనిపల్లె, పూసలపాడు గ్రామాల మీదుగా లాల్కోట ఎక్స్ రోడ్డు నుండి కోయిల్ సాగర్ ప్రాజెక్టు వరకు నేడు పాలమూరు పునర్నిర్మాణం ఫోరం అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వారి బృందంతో పర్యవేక్షణ చేశారు. అనంతరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 12 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని, గతంలో మీరు ఎమ్మెల్యేగా గెలవక ముందు 7.5 సంవత్సరాల క్రితం నుండి ఇలాగే ఉందని అన్నారు. ఈ హయాంలో అభివృద్ధి పనులు ఎక్కడ ఉన్నాయన్నారు. ఈ యొక్క కోయిల్ సాగర్ రోడ్డు దుస్థితిని ఒక్కరోజైనా మీరు పరిశీలించారా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు రాయచూర్ అంటే బండ్రవల్లి చౌరస్తా నుంచి కోయిల్సార్ ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి ఈ 10-12 కిలోమీటర్ల రోడ్డు అత్యంత దయనీయంగా గంటల తరబడి ప్రయాణించడానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉంది. 7.5 సంవత్సరాల కిందట ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లో చేరేటప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను టీఆర్ఎస్లో చేరుతున్నాను చెప్పిన తర్వాత 2018లో మరిదశ కూడా మీరు ఎన్నిక కాబడ్డారు ఎమ్మెల్యేగా నారాయణపేట కాన్స్టిట్యున్సీకి. ఈ 7.5 సంవత్సరాల కంటే ముందే వేసినటువంటి ఈ రోడ్డు ఇవాళ శిథిలావస్థలో ఉండి గుంతలుగా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ రోడ్డు ఉంది.
వర్షాకాలంలో ఈ రోడ్లో వెళ్తే ఎటువంటి పరిస్థితి దాపురిస్తుందో నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను. రాజేందర్ రెడ్డి గారు, మీరు ఒక్కరోజైనా ఈ 7.5 ఏళ్లలో ఈ రోడ్ ఎంబడ వెళ్ళినరా? పోనీ మీరు వెళ్ళి ఉంటే వెళ్ళిన తర్వాత కూడా ఈ రోడ్డు వేయించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఇది మీరు అనొచ్చు, ఈ వీడియో చూసిన మీరు కానీ మీ కార్యకర్తలు కానీ, ఇది ప్రాజెక్టు రోడ్డు, మాకు సంబంధం లేదని. ఎస్, కోయిల్ సాగర్ ప్రాజెక్టు నీ కాన్స్టిట్యున్సీలోనే ఉంది. ఈ రైతాంగం ఈ రోడ్డు కూడా ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉంది. మరి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రాజెక్టులో చేపలు వదలడానికి పోతావు, ఫోటోలు దిగి పోజులు ఇస్తావు. నీళ్ళు వదలడానికి పోతావు, ఫోటోలు దిగి పోజులు ఇస్తావు. మరి అదే ప్రాజెక్టును కలుపుతూ ఒక 7-8 గ్రామాలు, మేజర్ గ్రామ పంచాయతీలైన గోటూరు, పూసలపాడు, యమలోన్పల్లి, వీటికి కూడా ఇవాళ రోడ్లు వేయించలేదు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య మొదటి సమావేశం ఎంపీపీ ఐ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ ఏ నిర్మలాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మండల అభివృద్ధికి ఎంపీపీ కృషి చేస్తారని, ఆయన హయాంలో మండలం ఎంతో అభివృద్ధి తీసుకొస్తామన్నారు. అదేవిధంగా జగనన్న ప్రవేశపెట్టిన జగనన్న భూ హక్కు, జగనన్న గృహ హక్కు పథకాలతో ప్రజలు ఎంతో లబ్ధి పొందవచ్చని ఆయన తెలిపారు. కనుక ప్రజలు అధికారులకు సహకరించి పథకం లక్ష్యాలు పొందాలన్నారు. మండల స్థాయి అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. మండల పరిషత్ జిల్లా ఎల్లా ఉమా మహేశ్వరి, నాడు నేడు కింద శాంక్షన్ కాబట్టాయి. పట్టణంలో అన్ని కాంపోనెంట్స్ సంబంధించిన వర్కులు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో స్థానిక గ్రంథాలయంలో 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ మధుసూదన్ రావు పాల్గొని మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. విద్యార్థులు ఖాళీ సమయంలో గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీఓ మధుసూదన్ రావు తెలిపారు. అనంతసాగరం లైబ్రరీకి రావడం జరిగింది. ప్రత్యేకించి నేను చాలా ఆశ్చర్యపోయాను. సివిల్ సర్వీస్ క్రానికల్, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. అనంతసాగరంలో అంటే ఎవ్వరు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా రాసి దాంట్లో ఉద్యోగం సంపాదించాలంటే ఖచ్చితంగా చదవాల్సిన ప్రతి ఒక్క మ్యాగజైన్ ఇక్కడ ఉంది. ఇక్కడ కొన్ని మ్యాథ్స్కి సంబంధించి కొన్ని లేవు. సార్ గారితో చెప్పాను, ఆ మ్యాథ్స్కి సంబంధించిన బుక్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా నేను ఈ లైబ్రరీకి డొనేట్ చేస్తాను. కాబట్టి అనంతసాగరంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివే వాళ్ళు ఎవరన్నా సరే మరి ఇన్ని మంచి మ్యాగజైన్స్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి. రెండో అంశం, పుస్తక ప్రదర్శనే కాదు, ప్రతి ఒక్కరూ కూడా పిల్లలందరూ కూడా పుస్తకాలు చదవడం ఒక హ్యాబిచువల్గా అంటే ఒక చేసుకుంటే దానివల్ల ఎంతో మీకు మానసిక వికాసానికి చాలా మంచిది. మీరు ఎవరన్నా సరే మన కలెక్టర్లు కార్యాలయానికి పోతే, ఇంతకుముందు నేను ముత్యాలరాజు సార్ కార్యాలయం పోతే అతను ప్రతి ఆదివారం అయితే మంచి మంచి మానసిక వికాసం సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. చదివినప్పుడు మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. అదేవిధంగా ఈ ఆజాద్ అమృత మహోత్సవం సంబంధించిన ఒక 2 పిల్లలు పేపర్లు చూశాను, పేర్లు చూడలేదు కానీ ఆ అక్షరాలు మటుకు అద్భుతం, చాలా చక్కగా చాలా బాగా రాశారు. అదేవిధంగా అక్షరాలు కనుక మీరు రాసుకుంటూ కనుక వెళ్తే భవిష్యత్తులో మీకు మంచి అంటే ఏదైనా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం ఎంత నీట్గా రాస్తే అంత మంచి మార్కులు వస్తాయి.
రెండోది ఆజాదీకి అమృత మహోత్సవం మీ అందరికీ తెలిసిందే. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈరోజు మనం బానిస బతుకుల్లో లేవు, చాలా స్వేచ్ఛగా ఉన్నాం. మీరు ఏదన్నా పాత సినిమాల మంచిప్ప గ్రామంలో బలవంతంగా రైతుల భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు మాకు రైతుల నుంచి ఫిర్యాదు అందిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, గ్రామ రైతులు మరియు సర్పంచ్ సిద్ధార్థ సందర్శించి పనులను ఆపివేశారు. ఈ సందర్శన కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ ప్రధాన కార్యదర్శులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో కొండం చెరువు, మంచిప్ప చెరువులను కలుపుతూ అస్పష్టమైన ప్రకటనలు చేస్తూ 3.5 టీఎంసీలని ఒకసారి 5 టీఎంసీలని ఒకసారి అస్పష్టంగా ప్రకటనలు చేస్తూ రైతాంగాన్ని గందరగోళపరుస్తున్నారు. మేము ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకం కాదని పెద్ది వెంకట్రాములు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం నష్టపరిహారం అందించాలన్నారు. భూమిని కొంతమంది లీజు తీసుకున్నారా, లీజు రెన్యువల్ చేస్తున్నారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకం. అందుకోసం మేము చెప్తా ఉన్నాం. ఈరోజు జేసీపీ తోటి సర్పంచ్తో సహా వచ్చేసి ఆపినాం. ఇది ఆపిన దాన్ని పరిష్కారం అయ్యేంతవరకు ఇక్కడ ప్రారంభిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మెగా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడినాం. ఆ మెగా కంపెనీ వాళ్ళు కూడా ఆలోచించి మా మాటల్ని మాకు అనుమతి వస్తేనే మేము వస్తామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఖచ్చితంగా గ్రామ రైతాంగాన్ని కూడగొట్టి వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మనం తిరుగుబాటు చేస్తాం. అందులో భాగంగా ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆయకట్టు కింద పంటలు పండించుకునే రైతాంగం ఎంత ఆనందపడతారో, ప్రాజెక్టు నిర్మాణానికి భూములు కోల్పోయిన రైతులు కూడా అంతే ఆనందపడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందుకే 2013 చట్టం ప్రకారం చేయమంటున్నాం. ఆయకట్టు కింద భూమి పోయిన ప్రతి ఒక్కరికి 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనివ్వాలని చెప్తున్నాం. ఏ రూపమైనా 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇక్కడ పనిని మేము చేయని. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ప్రజలతోటి చర్చలు జరపాలి. గతంలో తూపి మాపి అన్నట్టుగా మొక్కుబడిగా 2 సార్లు చర్చలు జరిపిండ్రు. అవి విఫలమైనవి. కొంతమందిని విభజించి పాలించే బ్రిటిష్ తత్వం మాదిరిగా రైతాంగాన్ని కూడా విభజిస్తూ ఉన్నారు. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై జరిగే దాడుల గురించి పోలీసులకు తెలియదా అని ప్రశ్నించారు. ఖచ్చితంగా వానాకాలం పంట మొత్తం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. 8 రాష్ట్రాలలో లేని సమస్యలు ఇక్కడే ఎందుకు వస్తుందన్నారు. రైతులకు దెబ్బలంటే మళ్ళీ బీజేపీ దెబ్బలు కొట్టిందని ఈ బీజేపీ దెబ్బలని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం. రైతులకు దెబ్బ తాకితే భయం బాధ లేదు వాళ్ళకి, టీఆర్ఎస్లకు, పోలీసులకు. రైతులను కొట్టాలి, రైతులకు కొడుగుట్లు వేయాలి. మన బీజేపీ కార్యక్రమం వల్ల ఇది జరిగిందని చెప్పి ఒక చిత్రీకరించే ప్రయత్నం. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఇచ్చినటువంటి యథా రాజా తదా ప్రజ. ఒక ముఖ్యమంత్రి ఇలా శాంతి భద్రత సమస్య సృష్టిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత ఎట్లుంటాయి? మేమైతే భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల కోసం వానాకాలం పంట కొనే వరకు కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. నువ్వేదో దృష్టి మళ్లించి దారి మళ్లించి లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే పక్క రైతులు గుణపాఠం చెప్తున్న విషయాన్ని గుర్తుంచుకో. మన వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. బియ్యం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని చెప్పి అగ్రిమెంట్ జరిగిందా లేదా? ఎప్పుడు డేటు 31/8/2021. వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం కొంటామని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. నీకును మా సమస్య ఎక్కడ వచ్చింది? వానాకాలం పంట కొనడానికి సమస్య ఎక్కడ వచ్చింది? తూర్పుగోదావరి జిల్లా పి మల్లవరం గ్రామంలో ఎంపీటీసీ 2 ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎస్పీ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ ఉన్న ప్రాంతాన్ని ఆర్డీఓ చిన్నికృష్ణ పర్యవేక్షించారు.
సార్ తర్వాత 158 తర్వాత 224 సార్ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిల్లేపల్లి వద్ద బండి సంజయ్ కాన్వాయ్పై రాళ్ల దాడి చేశారు. కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు చేతులెత్తేశారు. బీజేపీ కాన్వాయ్ని చిల్లేపల్లి నుంచి పోలీసులు తరలించారు. ఆల్రెడీ పంపించారు. కమ్ 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 కాలు పడుతున్నాయా జాగ్రత్త. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్పై సూర్యాపేట జిల్లాలో జరిగిన దాడికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్తున్న బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మిని సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కానీ నేను ఇక్కడ నుంచి మీరు చూడండి, అసలు వెహికల్స్ అరేంజ్ చేయలేదు. నేను వాళ్ళకి సంఘీభావం అంతే. తూర్పుగోదావరి జిల్లా చిల్లంగిలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి కార్తీక మాస ఏకాదశి తత్కాల ద్వాదశి పర్వదిన సందర్భంగా ఉదయం విశేష పంచామృతాభిషేకములు, కుంకుమార్చన, సాయంకాలం ఆకాశదీపం, తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణుల క్షీరాబ్ది ద్వాదశి పూజ జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులందరూ శ్రద్ధ భక్తులతో పాల్గొని శ్రీ స్వామివారి అనుగ్రహం పొందారు.
తూర్పుగోదావరి జిల్లా మల్లేపల్లి గ్రామంలో శ్రీ గౌరీదేవి 63వ వార్షికోత్సవ మహోత్సవములు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ముందుగా గౌరీ శంకరులను దర్శించుకున్నారు. అనంతరం చింతా అరుణ్ కుమార్ శర్మ మరియు దిడ్డి పెద్ద శ్రీను ఆధ్వర్యంలో ముగిసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజమని వాటిని క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలన్నారు. ఇటువంటి దైవ కార్యక్రమాలకు పాల్గొనడం తాను చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అన్నారు. మరి పోటీల్లో యువతలందరినీ భాగస్వామ్యం చేయడం, మరి అక్క చెల్లెమ్మలందరితో కూడా ముగ్గులు పోటీలు పెట్టించడం, సాంప్రదాయమైనటువంటి ఇక్కడ ఆటల పోటీలు పెట్టడం కానీ, అంతేకాకుండా అన్నతమ్ములందరూ ఇక్కడ బల ప్రదర్శన మాలమట్టి కార్యక్రమాలు కానీ అన్ని కూడా ఒక శుభ సూచితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇక్కడ ఈ కార్యవర్గాలందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా గ్రామాల్లో ఈ రికార్డింగ్ డాన్సులు కానీ. శ్రీకాకుళం రూరల్ మండలంకి చెందిన వాలంటీర్స్ యొక్క సమస్యలను యువనేత ధర్మానరాయ్ మనోహర్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే సంబంధిత అధికారులు ఎంపీడీఓతో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఫోన్ ద్వారా మాట్లాడి వారి సమస్యను వివరించి వారి సమస్యను పరిష్కరించాలని కోరగా 15 రోజుల్లో కొత్త బయోమెట్రిక్ మిషన్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రూరల్ మండలంలో అందరూ చెప్పే మేజర్ కంప్లైంట్ ఏంటంటే బయోమెట్రిక్స్ పనిచేయటం లేదా, పాయింట్ 1. రెండో థింగ్ ఏంటంటే ఈ బయోమెట్రిక్స్ పనిచేయకపోవడం వల్ల రేషన్ ఇబ్బంది అవుతుంది, తర్వాత పెన్షన్స్ ఇబ్బంది అవుతున్నాయి. ఈ రెండు ఇబ్బంది అవ్వడం వల్ల వాలంటీర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఓన్లీ ఆ బయోమెట్రిక్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే ప్రాబ్లం. నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ఒప్పంది నుంచి వచ్చింది కంప్లైంట్, నాకు సానివాడ నుంచి వచ్చింది, ఇప్పిల్ నుంచి వచ్చింది, సిలగాం సింగ్వల్స్ నుంచి వచ్చింది. ఇంకా ప్రతి దగ్గర మ్యాక్సిమం ప్రతి దగ్గర ఇదే కంప్లైంట్ నాకు చెప్తున్నారు. అవును 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 ఓకే 1 వీక్ 10 డేస్లో మనకి కొత్త మిషన్స్ వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. 100% ఐ ఫాలో. థ్యాంక్ యూ అండి, నమస్తే. రాష్ట్రీయ ఏక్తా దివస్ను పురస్కరించుకొని సిఆర్పీఎఫ్ D-234 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఏ మురుగువేలు ఆధ్వర్యంలో చింతపల్లిలో ఫ్రెండ్లీ క్రికెట్, వాలీబాల్ మ్యాచ్లు నిర్వహించారు. సిఆర్పీఎఫ్ పోలీసులు గిరిజన యువతతో జరిగిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లలో మండలంలోని చింతపల్లి పంచాయతీ అంతర్ల, చౌడుపల్లి పంచాయతీ చదలపాడు గ్రామాలకు చెందిన గిరిజన యువత క్రీడలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడలలో ఉత్సాహంగా పాల్గొన్న గిరిజన యువతకు అసిస్టెంట్ కమాండెంట్ మురగవేల్ వాలీబాల్, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. You have to plow, you have to make agriculture, you will not go outside from this place to anywhere else. Understand? Yes. So please study well, go for your graduation studies, go for your post-graduation. You have to become an research scientist, you have to become an IAS officer, you have to become an... మాతృభాష వాలంటీర్ల సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చింతపల్లి ఎంపీపీ వంతల బాబురావు అన్నారు. మండలంలోని 17 పంచాయతీలలో పనిచేస్తున్న 89 మంది మాతృభాష వాలంటీర్లకు గడిచిన ఏడాది 3 మాసాల వేతనాలు నేటి వరకు చెల్లించకపోగా తమను కనీసం రెన్యువల్ చేయకపోవడం వలన ప్రస్తుతం తామంతా నిరుద్యోగులుగా జీవనం సాగిస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్థానిక ఎంపీపీ బాబురావు మాతృభాష వాలంటీర్లు సోమవారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ బాబురావు మాట్లాడుతూ మాతృభాష వాలంటీర్లుగా ఈ ప్రాంతంలో సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఆ విషయమై మేమందరం కూడాను ఇక్కడ ఉన్నటువంటి భాషా వాలంటీర్లు మేము కలిసి వచ్చి ఇక్కడ మండలంలో మా మండల ఎంపీపీ గారిని దాన్ని మేము తెలియపరచడం కోసం వచ్చామండి. మా యొక్క డిమాండ్స్, మా యొక్క సమస్యలన్నీ కూడాను ఎంపీపీ గారికి మేము వ్రాతపూర్వకంగా కూడాను మేము తీసుకొచ్చి మేము తెలియపరచడం ఇవ్వడం జరిగిందండి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలో గొల్లకుర్మ కులస్తులు బీరప్ప పండుగను గొల్లకుర్మలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా నాయకులు మార్కంటి భూమన్న, గొల్లకుర్మ సంఘ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కేశవేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీరప్ప పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. వేల్పూరు గ్రామంలో కళ్యాణ మహోత్సవం సందర్భంగా మరి వారికి కుర్మ సంఘం తరఫున కుర్మ సంఘం గ్రామ కమిటీకి మేము నిజామాబాద్ కుర్మ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మాకు వాళ్ళు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్య అతిథిగా ఈరోజు కామారెడ్డి కుర్మ సంఘం అధ్యక్షులు, మరి గొర్రెలు మేకల సంఘం అధ్యక్షులు మరకంటి భూమన్న, మరి అలాగే నిజామాబాద్ కుర్మ సంఘం గౌరవనీయులు కేశవేణి గారు, మరి నిజామాబాద్ కుర్మ సంఘం ప్రతినిధులు మరి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి మమ్మల్ని ఎంతో ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన వేల్పూర్ కుర్మ సంఘం సోదరులకు, అన్నలకు అందరికీ కూడా వారికి మా నిజామాబాద్ కుర్మ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వేల్పూర్లోని మా కుర్మ సోదరులు నూజివీడు రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పరిశీలించారు. స్టేషన్ పేరు మార్పు, హైదరాబాద్, విశాఖ, షిరిడీ వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని ఆవశ్యకతను జీఎం దృష్టికి తీసుకెళ్లగా సత్వరమే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. కర్ణాటక మద్యంపై అనంతపురం 4వ పట్టణ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అనంతపురం డీఎస్పీ జి రాఘవరెడ్డి పర్యవేక్షణలో సిఐ కత్తి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్, ఎస్ఐ శక్షావల్లి, హెడ్ కానిస్టేబుల్ రామయ్య, శంకర్ నాయక్, విశ్వనాథ్ రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనాథ్ నారాయణస్వామి, రఘులు బృందంగా ఏర్పడి రుద్రంపేట కూడలిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును తనిఖీ చేశారు. అందులో ఉన్న 126 ఓల్డ్ అడ్మిరల్ కర్ణాటక మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.